జై శ్రీకృష్ణ అండి జై అందరికి. శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ అండి అందరు. జై శ్రీకృష్ణ అమ్మ. జై గురుదేవ. అమ్మ ప్రార్థన అయిందా? ఇంకా లేదు గురువు గారు. హేమ గారు ప్రార్థన చేస్తారమ్మా? జై గురుదేవ గురువు గారు. జై గురుదేవ అమ్మ. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవ. జై గురుదేవ అమ్మ. అమ్మ నేను శ్లోకాలు పాడానమ్మా. జై గురుదేవుని గురువు గారు. 4, 5, 6 కదండి? అవునమ్మా. పాంచజన్యమను గీతామృతము శ్రీమద్భగవద్గీత స్వేచ్ఛా గేయానువాదము పురుషోత్తమ ప్రాప్తి యోగము. పరమ పదమును చూసిన అక్కడ నేను నాదురు లేవయ్యా, ఆ పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజులకు గురువాక్షమే చరణము. దురభిమానము మోహము పూర్తిగా త్యజించిన వారును ప్రాపించిక వాంఛలు పూర్తిగా ప్రాపంచిక వార్తలు, ప్రాపంచిక వాంఛలు, ప్రాపంచిక వాంఛలు పూర్తిగా త్యజించిన వారును గురువాక్యము రీతిగా భక్తితో ఆచరించిన వారును సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును ముక్తులై పరమ పదము వెంటనే చేరెదరు నిజము నిజము. సూర్య చంద్రులు దానికి ఎన్నడూ వెలుగలందించలేరు, ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు లేదు. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. 5వ శ్లోకంలో 3వ లైను ద్వంద్వములను ద్వంద్వ అన్నట్టు వినిపించింది గురుగారు. 5వ శ్లోకంలో మూడో లైన్ చదవండి అమ్మా. 3వ లైన్ కాదు, 4వ లైన్. సుఖ దుఃఖ ద్వంద్వములను అవును పూర్తిగా త్యజించిన వారును నాకు దీర్ఘం ఉంది. త్యజించిన వారును అంతేనండి. ఇక్కడ ద్వంద్వ, ఆ రెండు కూడా ద్వాలే ఉన్నాయి. ద్వంద్వ అది ద్వంద్వములను రెండో దాకా కూడా బాగుతుందని చెప్పాను అన్నమాట. అలాగేమ్మా. నెక్స్ట్ అండి. జై శ్రీకృష్ణ గురుగారు. జై శ్రీకృష్ణమ్మ. పరమ పదమును చూసిన అక్కడ నేను నాదులు లేవయ్యా,
ఆ పరమ పదమును చేరి అమ్మ అక్కడ నువ్వు లేదమ్మా. ఆ పరమ పదము ఆ చేరి. పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజులకు గురువాక్యమే శరణము. దురభిమానము మోహము పూర్తిగా త్యజించిన వారును, ప్రాపంచిక వాంఛలు పూర్తిగా త్యజించిన వారును, గురువాక్యము రీతిగా భక్తితో ఆచరించిన వారును, సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును, ముక్తులై పరమ పదము వెంటనే చేరెదరు నిజము నిజము. సూర్య చంద్రులు దానికి ఎన్నడూ వెలుగులందించలేరు. ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు లేదు. జయ గురుదేవ్. జై గురుదేవ్ అమ్మ. బాగా పాడారమ్మా. థ్యాంక్ యూ గురుదేవ్. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మ. పరమ పదమును చూసిన అక్కడ నేను నాదుల లేవయ్యా. ఆ పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజులకు గురువాక్యమే శరణము. దురభిమానము మోహము పూర్తిగా త్యజించిన వారును, ప్రాపంచిక వాంఛలు పూర్తిగా త్యజించిన వారును, గురువాక్యము రీతిగా భక్తితో ఆచరించిన వారును, సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును త్యజించిన వారును త్యజించిన అమ్మ. త్యజించిన త్యాకి దీర్ఘం లేదు. త్యజించి సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును, సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును. పోనీ అలాగైనా పర్లేదు. త్యజించిన వారును. ముక్తులే పరమ పదము వెంటనే చేరుదురు నిజము నిజము. సూర్య చంద్రుల దానికి ఎన్నడూ వెలుగు అందించలేరు. ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు లేదు. ఇది తెలిసిన జ్ఞానికి నాకు దీర్ఘందమ్మా. అవునండి. ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు లేదు. బాగుందమ్మా. తర్వాత నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. పరమ పదమును చూసిన అక్కడ నేను నాదులు లేవయ్యా. ఆ పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజులకు గురువాక్యమే శరణము. దురభిమానము మోహము పూర్తిగా త్యజించిన వారును, ప్రాపంచిక వాంఛలు పూర్తిగా త్యజించిన వారును, గురువాక్యము రీతిగా భక్తితో ఆచరించిన వారును, సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును, ముక్తులై పరమ పదము వెంటనే చేరెదరు నిజము నిజము. సూర్య చంద్రులు దానికి ఎన్నడూ వెలుగులందించలేరు. ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు లేదు. వెరీ గుడ్ అమ్మా. బాగా పాడామ్మా. తర్వాత అండి
జయ గురుదేవుని. జై గురుదేవమ్మ. పరమ పదమును చూపిన చూసిన అమ్మ చూచిన మరొక పరమ పదమును చూసిన అక్కడ నేను నాదులు లేవయ్యా. ఆ పరమ పదము చేరి మనుజులు మరల జన్మించరయ్యా. పరమ పద ప్రాప్తి కొరకు మనుజులు గురువాక్షమి శరణము. మనుజులకు గురువాక్షమే శరణము. దురాభిమానము మోహము పూర్తిగా త్యజించిన వారును ప్రాపంచిక వాంఛలు పూర్తిగా యతించిన అక్కడ ఎన్ని చోట్ల కూడా త్యజించిన వారును నా వారు. నాకు దీర్ఘం ఉందమ్మా, నా కొంచెం సాగరి చెప్పాలి. వారును గురువాక్షము రీతిగా భక్తితో ఆచరించిన వారును సుఖ దుఃఖ ద్వంద్వములను పూర్తిగా త్యజించిన వారును ముక్తులై పరమ పదము ముక్తులై మాకి కాత ముక్తులై పరమ పదమును వెంటనే ముక్తులై పరమ పదము వెంటనే చేరెదరు నిజము. సూర్యచంద్రుల దానికి ఎన్నడు వెలుగులందించలేరు. ఇది తెలిసిన జ్ఞానికి జగతిలో మరు జన్మ లేదు. వెరీ గుడ్, బాగుందమ్మా, బాగా పాడారు. ఇలా ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. రోజుకి అలా పెరుగుతుంటే బాగుంటుంది. జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణ అమ్మా. ఇంకెవరున్నారు? అందరూ అయిపోయినట్టే కదా. సరే, అయితే హేమ గారు ఈ రోజు శ్లోకాలు చెప్పండి అమ్మా. 7, 8, 9. జై గురుదేవ. జై గురుదేవమ్మా. సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనుడను నేనయ్యా. శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా. గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు ఇంద్రికి దీర్ఘం లేదమ్మా. పంచ ఇంద్రియములతో అంటే కొంచెం బాగా వస్తుందని అలాగా. సరే చూడండి, అలాగే పట్టండి. లేదంటే పంచ ఇంద్రియముల కరెక్ట్, అది లయ సరిపోవట్లేదు. అవునండి, మామూలుగా చెప్పానా గురువు గారు?
ఆ, మీరు కలిపే చెప్పండి, అలాగైతే లై రావటం లేదు. ఓకే గురు. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవ. జయ గురుదేవమ్మ. జయ గురుదేవండి. జయ గురుదేవమ్మ. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా, గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను, ఈ జన్మకు తెచ్చెను, ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవండి. జయ గురుదేవమ్మ. జయ శ్రీకృష్ణ అండి. జయ గురుదేవమ్మ. సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతునడును నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా, గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను, జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవ. జయ గురుదేవ. బాగా చెప్పారమ్మా. జయ గురుదేవండి. జయ గురుదేవమ్మ. సర్వ ప్రాణులయందును స్థితమైన సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించిన గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమును ఆశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. జయ గురుదేవండి. జయ గురుదేవ్. బాగా చెప్పారమ్మా, బాగుంది. ఓకే. జయ గురుదేవ్. గురువు గారు. సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా, గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచైంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. బాగా చెప్పేది బాగుంది. తర్వాత జయ శ్రీకృష్ణ. జయ శ్రీకృష్ణమ్మ. సర్వ ప్రాణులు యందును చిత్తమైన సనాతనుడను నేనయ్యా, సనాతనుడను నేనయ్యా,
సనాతనుడను నేనయ శబ్దాసి విషయముల శబ్దాది విషయములచే శబ్దాతి విషయముల శబ్దాది శబ్ద ఆది అది రెండు పదాలు. శబ్దాది విషయములచే విషయములచే శబ్దాది విషయం ఏం లేదు, మీరు కంగారు పడకుండా ఒక్కొక్క అక్షరం ఇంకా మెల్లగా పలికినా పర్వాలేదు. ఇంకా మెల్లగా పలికి చెప్పిస్తాను చూడండి. శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా. శబ్దాసి కాదు, శబ్దాది విషయములచే మానసము కలిగి మోహించునయ్యా గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను చాలా పలకలితే తెచ్చెను, లేదంటే తెచ్చెను చెప్పలేకపోతే తెచ్చినైనా పర్వాలేదు. ఈ జన్మకు తెచ్చెను ప్రపంచ కాదు, పంచ ఇంద్రియములతో జీవుడు మానసమున మానసమునాశ్రయించి లేదు, మానసము నాశ్రయించి నువ్వు లేదు తల్లి, నువ్వు లేదు అక్కడ. మానసము నాశ్రయించి కాదు, మానసము ఒక పదము, నాశ్రయించి రెండో పదము. మానసము నాశ్రయించి అక్కడ రెండు నాలుగు లేవమ్మా, ఒక నాని ఉంది. మానసమును కాదు, మానసము నాశ్రయించి అంతే. మానసము జీవుడు మానసమును ఆశ్రయించి మానసము నాశ్రయించి మానసముకి నువ్వు కలపొద్దు. మానసము నాశ్రయించి మానసము నాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. అనుభవించును జీవుడు. ఓకే, బాగా నేర్చుకోండి మరి. నేర్చుకుంటాను.
గంధస్థ అందరికీ జై శ్రీకృష్ణ అండి. సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనులను నేనయ్యా, స్థితమైన సనాతనుడను నేనయ్యా, సనాతనుడను సర్వ ప్రాణుల యందును స్థితమైన సనాతనుడను నేనయ్యా, శబ్దాది విషయములసే మానసము కలిగి మోహించునయ్యా, గంధస్థానముల నుండి గంధమును వాయువు మోసినట్లు ఆ జన్మ వాసనలను మానసము ఈ జన్మకు తెచ్చెను. పంచ ఇంద్రియములతో జీవుడు మానసమునాశ్రయించి శబ్దాది విషయములను అర్జున అనుభవించును జీవుడు. తర్వాత ఎవరమ్మా? అయిపోయారు కదా. ఈశ్వర్ గారు నిన్న చెప్పండి అమ్మా. భగవద్గీత 15వ అధ్యాయంలో 2వ శ్లోకం చెప్పండి అమ్మా ఈశ్వర్ గారు. సరే గురుగారు తీసుకోండి. మయ్యావేశ్య వేశ్య మయ్య ఏషి కాదు మయ్యావేశ్య మనోవే మనో వే కదమ్మా మనో ఏ మాన్ ఏ యాకి ఏ ఒత్తు మనో ఏ మాన్ మనోవే మాన్ వే కాదమ్మా ఏ మనోవే మాన్. మీరు పలికేప్పుడేమో ఏ అంటున్నారు, పాడేప్పుడేమో వే అంటున్నారు, మార్చేస్తున్నారు, అక్షరాన్ని మార్చేస్తున్నారు. మనో ఏ మాన్ అంతే, అలాగే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన మనో ఏమాన్ని మయ్యావేశ్య మనో ఏమాన్ అది మళ్ళా వే ఎందుకు వచ్చింది ఇప్పుడు? మనోవే మనో ఏమాన్ మయ్యావేశ్య మనో ఏమాన్ తర్వాత నిత్యయుక్త ఉపాసతే శబ్దాయు పరమయోపిత్కే శ్రద్ధయా పరయోపేతాస్ తేమే శ్రద్ధయో పరయోపితాస్ తేమే యుక్త తమా మతాః తేమే యుక్తతమా మతాః అక్షరం చివరిలో 2 చిన్న సున్నాలుంటే ఎప్పుడు కూడా దాన్ని హ అని పలకాలి. హ మతాహ
మతః అంతే. తిలి మయ్యా మల శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం. చెప్పండి. శ్రీ భగవాను వాచ ఉమ్. మయ్యేష్ మనో ఏ మయ్యా ఏష్య కదమ్మా, మయ్యావేశ్య. మయ్యేష్ అంతేండి గురుగారు. మయ్యేష్య మనోవేమాన్ నిత్యయుద్ధ ఉపాసతే శబ్దాయి పరయోపి చ పేత్ పరయో పేత. గురుగారు మయోవేష్ మనోవే గురువు గారు మయోవేత్ చెప్పండి ఈశ్వరి గారు. నువ్వు చెప్పు ఏమా. ఈశ్వరి గారు చెప్పండి. ఈశ్వరి గారు మ్యూట్ ఆన్ చేసుకోండి. చెప్పండి అమ్మా. మధ్యలో నెట్ డిస్కనెక్ట్ అయింది. ఏమా గారు గురువు గారు వచ్చానమ్మా. మనో ఏ మాన్ మనోయేమాన్ నిత్యయుద్ధ ఉపాసతే శాకి అమ్మ, శాకి రావాలి తల్లి. శ్రద్ధయా పరయో పీతాస్ తేమే యుక్త అంతే వచ్చింది. సో ఇదే ఇలాగే ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. గురువు గారు చేస్తానని. ఓకే ఓకే, ఇవాళ కొంచెం బాగా వచ్చింది. ఇంకా 3-4 శ్లోకాలు. తర్వాత ఈ రోజు కొత్త శ్లోకాలు నేర్చుకున్నాం. అమ్మ హేమ గారు మీ పాప ఉందమ్మా? ఉన్నారు గురువు. పాడించండి అమ్మా 1-2 శ్లోకాలు. ఇంకా ముందు స్లైడ్ పెట్టండి గురువు గారు. అది అక్కడి నుంచి అమ్మా పాడమ్మా. హరే కృష్ణ గురువు గారు. జై శ్రీకృష్ణ అమ్మా. శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 12ోऽధ్యాయః. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్త
స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంజ్ఞే యోగ విత్తమాః. అమ్మ తేషాంకే అక్కడ సున్నా ఉంటే ఎలా చదువుతావు అలాగే తేషాంకే యోగ విత్తమాః. తేషాంకే యోగ విత్తమాః. వెరీ గుడ్ అమ్మా. తర్వాత రెండో శ్లోకం చెప్పమ్మా. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో యే మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. అద్భుతంగా పాడావు తల్లి, చాలా బాగా నేర్చుకున్నావు. ఈ రోజు మనము 3-4 శ్లోకాలు నేర్చుకుంటాం. ఈ రోజు గురుగారు మూడో శ్లోకం పెట్టండి గురుగారు. ముందు నేను పాడతాను 2 సార్లు. ఒకసారి పాడిన తర్వాత ప్రతి చరణము అక్షరం ఎలా ఉచ్చరించాలనేది చెప్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి పూర్తి శ్లోకం పాడతాను. అప్పుడు మీ అందరి చేత ఒకసారి పాడిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కరి చేత పాడిస్తాను. పోనీ ఈ రోజు 8:42 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాలకి ఒక శ్లోకం అయితే 1, 2 అయితే 2. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. మరొకసారి ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. మొదటి చరణము ఏకి దీర్ఘం అంటే ఏకారం దీర్ఘం. ఏ త్వక్షర తాకి వావత్తు కాకి షావత్తు. ఏ త్వక్షర మనిర్దేశ్యం ఇక్కడ రాకి దావత్తు ఏకారంతో దీర్ఘంగా మనిర్దేశ్యం అక్కడ మళ్ళా షాకి యావత్తు. ఏ త్వక్షర మనిర్దేశ్యం అందరు వినడమ్మా. ఏ త్వక్షర మనిర్దేశ్యం రెండవ చరణము అవ్యక్తం పర్యుపాసతే అవ్యక్తం. ఆ తర్వాత వాక్ వ్యా ఉంది, వాక్ యావత్తు, మళ్ళా కాకి తావత్తు. దాని తర్వాత సున్నాలా ఉన్నది అనుస్వరం అంటాము. అనుస్వరం బ్రాకెట్ లో ఏ అక్షరం ఉంటే ఆ అక్షరమే పలకండి. ఎందుకు పలకాలని నేను మెల్లగా చెప్తాను. అవ్యక్తం అవ్యక్తం పర్యుపాసతే. రాకి యూవత్తు, రాకి యావత్తు ఉకారంతో పర్యుపాసతే. పా దీర్ఘంగా, తే ఏకారంతో దీర్ఘంగా పర్యుపాసతే. మూడవ చరణము సర్వత్ర గమచింత్యం చ సర్వత్ర రాకి వావత్తు, తాకి రావత్తు. సర్వత్ర గమ చింత్యంచ చూడు ఇక్కడ నా తా య 3 అక్షరాలు నా తా య 3 అక్షరాలున్న సంయుక్తాక్షరం ఇది. దాని తర్వాత సున్నాలా ఉన్నదాన్ని అనుస్వరం అని చెప్పుకుంటున్నాం కదా, దాని ఉచ్చారణ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే ఞ. సర్వత్ర గమ చింత్యంచ మళ్ళా సర్వత్ర గమ నా పుల్లుగా చెప్పి, అంటే 3 ఒక అక్షరం ముందుగా పుల్లుగా చెప్పేసి దాని తర్వాత త్యా విడిగా చెప్తే మీకు 3 స్పష్టంగా చెప్పగలుగుతారు. చింత్యంచ సర్వత్ర గమ చింత్యంచ కూటస్థమచలం ధ్రువం. 4వ చరణం కూటస్థ సాకి తావత్తు అంటే ఒత్తుథ మహాప్రాణం అంటాము. ఒత్తు తావత్తు అంటే నొక్కి చెప్పాలి. కూటస్థ మచలన్. అలా తర్వాత
అనుస్వరం ఉచ్చారణ బ్రాకెట్ లో ఉన్న అక్షరమే నా ఫుల్లుగా చెప్పాలి. కూటస్థమచలన్ ధ్రువం. ధ్రువం మహాప్రాణి. ధ అంటే ఒత్తు, ధాని అంటే ఉత్తక్షరాలన్నింటినీ కూడా మహాప్రాణ అక్షరాలని అంటారు సంస్కృతంలో. సో ధ్రువం ఒత్తుంది కాబట్టి దాన్ని మహాప్రాణం అంటాము. దానికి రకారము ఉకారంతో ధ్రువం. ద రు 2 అక్షరాలు కలిసినాయి ఇక్కడ. కూటస్థమచలన్ ధ్రువం. పూర్తి శ్లోకం మళ్ళా చెప్తాను. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలన్ ధ్రువం. అందరూ అన్నిట ఉండమా ఒకేసారి అందరూ కూడా. ఏ త్వక్షరమనిర్దేశ్యం. హరి ఓం. అందరూ చెప్పండి అమ్మా ఒకేసారి మొదలు పెట్టండి. హరి ఓం. వెరీ గుడ్. మరలా ఏ త్వక్షరమనిర్దేశ్యం. హరి ఓం. అవ్యక్తం పర్యుపాసతే. హరి ఓం. అవ్యక్తం పర్యుపాసతే. సర్వత్ర గమచింత్యం చ. హరి ఓం. సర్వత్ర గమచింత్యం చ. హరి ఓం. కూటస్థమచలన్ ధ్రువం. హరి ఓం. కూటస్థమచలన్ ధ్రువం. హరి ఓం. ఇప్పుడు మొదటి 2 చరణాలు ఒక లైన్ గా పాడదాము. దాన్ని పంక్తి అంటారు. ఒక మొత్తం సెంటెన్స్ అంటారు. మనం ఇంగ్లీష్ అయితే సెంటెన్స్ అంటాము, సంస్కృతంలో పంక్తి అంటాం. ఒక పంక్తి పూర్తిగా ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే. చెప్పండి అమ్మా. హరి ఓం. ఓకే. రెండవ పంక్తి సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలన్ ధ్రువం. హరి ఓం. వెరీ గుడ్. ఇప్పుడు ఒక్కొక్క అంటే మామూలుగా అయితే వీడియో ఆన్ చేసుకుంటే వీడియో చూపించగలను, కానీ రేపటి నుంచి వీడియో చూద్దాం. మొదటి చరణం చెప్పండమ్మా. హరి ఓం. అవ్యక్తం సర్వత్ర గమచింత్యం సమచలన్ ధ్రువం. వెరీ గుడ్ అమ్మా. అద్భుతంగా చెప్తున్నారు అందరూ. బాగుంది. ఇప్పుడు అందరూ మీట్ అయిపోండి. ఒక్కొక్కరిగా చెప్దాము. అప్పుడు ముందు లక్ష్మీ దుర్గ గారు చెప్పండి అమ్మా. లక్ష్మీ దుర్గ గారు. జై శ్రీకృష్ణ అమ్మా. త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలన్ ధ్రువం. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు. ఆల్రెడీ మీరు నేర్చేసుకున్న శ్లోకాలే. మరొకసారి అంటే మీరు చెప్తే
ఎక్కువ సార్లు వింటే వినే వాళ్ళకి తొందరగా వస్తుందని మీ చేత పలికిస్తున్నాను, అంతకన్నా వేరేం లేదు. అందులోకినండి గురువు గారు మా మేడం గారు జిజ్ఞాస రాయమని చెప్తున్నారండి. అవును, రాయండి అమ్మా, బాగుంటుంది. మీకు ఏంటంటే ఆ శ్లోకాలు మనం నేర్చేసుకుంటే మనం మనలో పుస్తకం తీయక్కర్లేదు, అది మనలోనే ఉండిపోతాయి, మనలో భాగమైపోతాయి. అవుతున్నాయి కదండి, కొన్ని అందులో ఇందులో కలిపేస్తున్నానండి, చెప్పున్నాను కానీ రావట్లేదండి. అంటే మీరు ఆ కొంచెం కన్ఫ్యూజ్ కంఠస్థీకరణ అయిపోతున్నాను. చేసినప్పుడు అంటే మీరు అలా వింటూనే ఉండాలమ్మా. మీరు ఒక అధ్యాయం మీరు కంఠస్థం చేస్తున్నప్పుడు ఆ ఆడియో, ఫుల్ అధ్యాయం ఆడియో ఉంది కదా, ఉందా మీ దగ్గర? ఉండాలండి. ఉంటే అది వింటూ ఉండండి, రోజంతా అది వింటూ ఉంటే కంఠస్థం చేసినంత సేపు మీకు అది మీ కంటిన్యూస్ గా వింటూ ఉంటే మీకు ఒక శ్లోకంలో ఒక శ్లోకం కలపకుండా పాడేయగలరు. సరే గురుగారు. అలాగే ఒక శ్లోకం కనీసం ఒక 20 నుంచి 25 సార్లైనా మీరు చదివితే అది మీకు మిక్స్ చేయకుండా ఉండగలుగుతారు. ఏమా? తర్వాత ఇంకా ఎవరు పడతారు? శ్రీదేవి గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణమ్మ. ఏ త్వక్షరమనిత్యేస్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణమ్మ, చాలా బాగా పాడారు. ఇప్పుడు హిమ గారు. గురుగారు మేము నేర్చుకున్నప్పుడు అండి చాలా ఇబ్బంది పడ్డామని గురుగారు. అవునమ్మా, ఇప్పుడు కొంచెం సులభమైందండి. అవును అవును. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. జై గురుగారు. మీరు నేర్చుకోకపోయినా చక్కగా చెప్తున్నారు. పాప ఉన్నారు. ఇంతకీ పాప పేరు మళ్ళీ మర్చిపోతున్నాను నేను. ఈ అమ్మాయి సౌమ్య శ్రీలక్ష్మి అండి, పెద్ద అమ్మాయి. చిన్న అమ్మాయి కొడుకున్నారు. ఇప్పుడు పెద్ద పాప. అవునండి, అవును గురువు గారు. ఓకే అమ్మా, పాడండమ్మా. ఏ త్వక్షరమనిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం. ధ్రువం, అక్కడ ఒత్తుధ ఉంది కదమ్మా, ధ్రువం. కూటస్థమచలం ధ్రువం. ఇక్కడ 2 మహాప్రాణాలు ఉన్నాయి. కూటస్థ, ఇక్కడ సాకి తావత్తుగా ఉంది, అక్కడ ఒత్తుథ అది. అలాగే ధ్రు, అక్కడ కూడా ఒత్తుథ. కూటస్థమచలం ధ్రువం. మరొకసారి చెప్పమ్మా. అంటే మీకు చదువుకునే వాళ్ళకి అక్షరాలు ఇక్కడ మహాప్రాణాలు బాగా చెప్పగలిగితే మీకు ఏదైనా అవలేలుగా పాడగలుగుతారు. దాని గురించి చెప్పిస్తున్నా అంతే. చెప్పండి అమ్మా. కూటస్థమచలం ధ్రువం. ధ్రువం, అక్కడ ఒత్తుధ ఉంది కదా, తాత దద్ధ అంటాం కదా, ఆ ధ రావాలి. కూటస్థమచలం ధ్రువం. కూటస్థమచలం ధ్రువం. అక్కడ స్థా దగ్గర కూడా నొక్కి రావాలి. కూటస్థమచలం ధ్రువం. కూటస్థమచలం ధ్రువం. వెరీ గుడ్ అమ్మా. తర్వాత ఇంకెవరన్నారా? ఈశ్వర్ గారు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారమ్మా? గురుగారు ఈ ఒత్తుల్ని మహాప్రాణం అంటారండి. మహాప్రాణం అంటామమ్మా. ఒత్తు ఉన్న అక్షరాలన్నీ కూడా మహాప్రాణ అక్షరాలు. అంటే అల్ప ప్రాణము, మహాప్రాణము. ఎందుకంటారంటే మహాప్రాణం ఎందుకంటామంటే ఆ ఒత్తు పలికిన ఒత్తు అక్షరాలు పలికినప్పుడు మనం ఎక్కువ ఊపిరి బయటకు వదలాలి. అవునండి, అందుకు మహాప్రాణము. అల్ప ప్రాణం ఏంటంటే ఇప్పుడు ఆ తా లేదంటే కాక్క ఉందనుకోండి, కా అన్నప్పుడు మనకి ఎక్కువ ఊపిరి అవసరం లేదు. కానీ ఖా పలకాలంటే ఒక్కసారిగా నోట్లోంచి శ్వాస అంతా బయటకు వస్తుంది. అందుకు అది మహాప్రాణాక్షరం అంటారు.
ఇంకెవరున్నారు? అందరూ పాడేశారా? ఈశ్వర్ గారు తప్ప? గురువు గారు నేను పాడానండి వీడియో, మొన్నలా పెడతారండి నాసిరావు గారు, అప్పుడు వినండి, రేపు పాడతానండి గురువు గారు నేను. అలాగమ్మా. లేదు, ఇప్పుడు ఒకసారి నేర్చుకోండి. ఇప్పుడు ఎలాగో ఇంకొక 5 నిమిషాల టైం ఉంది. ఇప్పుడు ఒకసారి మీరు పాడండి, నేను చెప్తాను. అంటే మళ్ళా తర్వాత మీకుగా మీరు పాడాలంటే కొంచెం కష్టం అవుతుంది. చెప్పండి. ఏ త్వక్షర, ఏ త్వక్షర చెప్పండి. ఏ త్వక్షర, ఏ క్షర, నేను చెప్పినట్టే చెప్పండి. ఏ త్వక్షర, ఏ త్వక్షర, మనిర్ 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 దేశ్యం. దేశ్యం. ఇప్పుడు కలిపి చదివితే ఏ త్వక్షరమనిర్దేశ్యం చెప్పండి. ఏ త్వక్షర మనిర్దేశ్యం. మనిర్దేశ్యం. అవ్యక్తం అవ్యక్తం. పర్యుపాసతే పర్యుపాసతే. సర్వత్ర గమ సర్వత్ర గమ. చింత్యంచ చింత్యంచ. కూటస్థ కూటస్థ. మచలన్ మచలం. ధ్రువం. ధ్రువం. అంతే. ఇలా పాడగలిగారు కదా. నేను ఆడియో పంపిస్తాను, అది వింటూ ఇలాగే పాడండి, సరిపోతుంది. మీరు ఎక్కువ స్పీడ్ గా పాడాల్సిన పని లేదు. మెల్లగా పాడిన, ఎంత మెల్లగా పాడినా పర్వాలేదు, అక్షరాలని స్పష్టంగా పలకాలి, అంతే. సరేమ్మా. ఇప్పుడు బాగానే చెప్పగలుగుతున్నారు. మరొకసారి చెప్తారా అయితే? ఏ త్వక్షర. ఏ త్వక్షర. ఒక్కసారి క్ష చెప్పాలి. ఏ త్వక్షర. ఏ త్వక్షర. ఏ త్వక్షర. ఏ త్వక్షర అక్షర. అంతే. మన క్ష 2 సార్లు చెప్పద్దు. ఏ త్వక్షర. ఏ త్వక్షర. మనిర్దేశ్యం. మనిర్దేశ్యం. అవ్యక్తం. అవ్యక్తం. పర్యుపాసతే. పర్యుపాసతే. సర్వత్ర గమ. సర్వత్ర గమ. చింత్యంచ. 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 కూటస్థ కూటస్థ. మచలన్ మచలన్. ధ్రువం. ధ్రువం. అంతే. ఇలాగే పలకండి, సరిపోతుంది. నేను ఆడియో పంపిస్తాను మీకు, అది వింటూ ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. రేపటికి ఈ శ్లోకం, ఇప్పుడు ఒక రోజుకి ఒక శ్లోకం నేర్చుకుందాం. పోనీ ఈ రోజు శ్లోకం రేపటికి వచ్చేయాలి, సరేనా? మీరు ఒక్కరే నేర్చుకోవాలి, మిగతా వాళ్ళు అందరూ నేర్చేసుకున్నారు. శ్రీదేవి గారు, లక్ష్మీ దుర్గ గారు అయితే ఆల్రెడీ గీతా పరివారంలో 3వ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేదు. మీరొక్కరు కొంచెం ఏం లేదు, మీరు ఒక అధ్యాయం నేర్చుకుంటే ఇంకా తర్వాత అధ్యాయం నుంచి ఇబ్బంది ఉండదు. అసలు తిరగలేదు కదండి గురువు గారు. అవును. ఇప్పుడు కొంచెం ఇంతకు ముందు కన్నా బెటర్ కదా. అవునండి. అలాగే ఇంకో వారం పోయేసరికి ఇంకో 4-5 శ్లోకాలు నేర్చుకునేసరికి ఒకసారి చెప్తే వచ్చేస్తుంది, మీకు ఇబ్బంది లేదు. జయ శ్రీకృష్ణ అండి. ఇక మంగళం పాడేసుకుందాం ఈ రోజుకి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. అందరికీ జై శ్రీకృష్ణ అండి. అందరికి
చీకటి బా